రాక్షసులు, కీచకులు ఇలాంటి పదాలను వింటూనే ఉంటాం. కానీ కొంతమందిని చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే ఆ పదాలు అబ్బా వీళ్ళ కోసమే కనిపెట్టారా అని. ఎంత బాగున్నాయి కదా. అంటే మీరు బ్రతకాలంటే ఇంకో మనిషిని హింసిస్తూనే బ్రతకాలా? అదేనా బ్రతికే పద్ధతి? ఏమో, కొంతమంది పద్ధతులు అలాగే ఉంటాయేమో. అలాంటి వాళ్ళ కోసం నా తరపు నుంచి ఒక చిన్న సాంగ్. కోరికొని తెచ్చుకో మాకు కర్మ, అది వదిలించుకోలేదు జన్మ. ఎంత బతుకు నీదెంత బతుకు నీ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు, ఇన్నాటలు వేటలు అవసరమా మనోజా? ఏ మారిక నిన్ను కబలిస్తుంది రమాయదారి పంజా. కోరికొని తెచ్చుకో మాకు కర్మ, అది విడిపించుకోలేదు జన్మ. నాకు వచ్చినట్టయితే పాడాను. స్పెషల్లీ డెడికేటెడ్ టు స్పెషల్ పర్సన్స్ అన్నమాట. ఈరోజు మంది కదా అని చేయాల్సినవన్నీ తప్పు ఉప్పు అని ఆలోచించకుండా అన్నీ చేసేస్తూ ఉంటాం. రేపు మన టైం వచ్చినప్పుడు మనం చేసిన వాటికి ఖచ్చితంగా అనుభవించే రోజు వస్తుంది. అప్పుడు నేను చేసిన దానివల్లే నేను ఇదంతా అనుభవిస్తున్నానని తెలియకపోవచ్చు. కానీ మనం కష్టపడితే ప్రతిఫలం ఎలా దక్కుతుందో, మనం చేసిన తప్పు కూడా అనుభవించే రోజు అనేది ఒకటి ఉంటుంది. సో కొంచెం మంచిగా బ్రతకచ్చు కదా. సరేనా? మంచిగా బ్రతకండి అమ్మా ప్లీజ్.